దేవునికి స్తోత్రములు. ఈ దినము సిద్ధపాటు కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి మీరు కూడా పనులు ముగించుకుని మరి వాక్యానికి మీరు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని మరి ఇక దేవుని మాటల కొరకు మనం ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మాతో పాటు మీ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగురుడా, పరిశుద్ధుడా, ఈ దినమంతా మమ్మల్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రభువా దీవించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా ఈ దినము సిద్ధపాటు కూడికగా ప్రభువా మేము కలిసి స్తుతిస్తూ ఉన్నాం. మాతో పాటు నాయనా మరి మీ అందరి విశ్వాసం కలిగిన నీ బిడ్డలు ఈ దినము లైవ్లో వారు కూడా ఉండటానికి వారికి మంచి ఆలోచన తలంపులు ఇచ్చి ఈ వాక్యం వినే భాగ్యం వారికి దయచేయండి. వాక్యం ద్వారా బలపరచబడుతూ ఆధ్యాత్మిక జీవితంలో ఆనందించేవారుగా మీరు నడిపించి కృప చూపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. పాట పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ఈ పాట ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ చక్కని తలంపును బట్టి ఈ పాట వ్రాయటం జరిగింది. కాబట్టి దేవుడు నా చేత వ్రాయించిన ఈ పాటను పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మోగెను. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మోగెను. ప్రతి హృదయం దద్దరిల్లెను, ప్రతి హృదయం దద్దరిల్లెను, ప్రతి మనసు మారిపోవును, ప్రతి మనసు మారిపోవును. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మోగెను. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మోగెను. పాపతుల్యమైన ఈ లోకంలో ప్రభువాస్తే మనకు రక్షణాధారము. ప్రేమ లేని లోకంలో ప్రభు ప్రేమ మనకు సహాయము. పాపతుల్యమైన ఈ లోకంలో ప్రభువాస్తే మనకు రక్షణాధారము. ప్రేమ లేని లోకంలో నిజ ప్రేమను చూపించుటే సువార్త ధ్యేయం. ఇది ఏ అనుకూల సమయం, అర్పించు ప్రభుకే నీ జీవితం. ఇది ఏ అనుకూల సమయం, అర్పించు ప్రభుకే నీ జీవితం. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మోగెను. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మోగెను. దిక్సూచి లేని గమనంలో ప్రభు క్రీస్తు నీకు దారి చూపును. పరముకు చేర్చే మార్గమై ప్రభువే మన కొరకు మరణమాయను. దిక్సూచి లేని ఈ గమనంలో ప్రభు క్రీస్తు నీకు దారి చూపును. పరముకు చేర్చే మార్గమై ప్రభువే మన కొరకు మరణమాయను. ఇది వేగిరప తరుణం, నడిపించు ప్రభువే నీ జీవితం. ఇది
మ్రోగెను. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మ్రోగెను. ప్రతి హృదయం దద్దరిల్లెను, ప్రతి హృదయం దద్దరిల్లెను. ప్రతి మనసు మారిపోవును, ప్రతి మనసు మారిపోవును. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మ్రోగెను. గల్లని సువార్త గంటలు సృష్టి అంత మారు మ్రోగెను. హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని మాటలు మనం విందాము. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి ఈ సమయంలో దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరిట మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాం. కాబట్టి శ్రీప్రిన్ గారు వచ్చి దేవుని మాటలు అందిస్తారు. కాబట్టి మీరు సిద్ధపడి మీ బైబిల్ దగ్గర పెట్టుకుని దేవుని వాక్యం వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆధ్యాత్మిక జీవితంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి డేవిడ్ గారికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాటి శనివారపు సిద్ధపాటు కూడికను ఉద్దేశించి మరి వాక్య పరిచర్య చేయవలసిందిగా అనటం చేత మరి ఈరోజు వాక్యాన్ని మనం కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానించుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గత 2-3 వారాలుగా ఎవ్రీ సాటర్డే దేవుని వాక్యాన్ని ఈ యొక్క శనివారం రోజున మరి వాక్యం చెప్పడానికి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మరి దానిలో భాగంగానే ఈ యొక్క మూడవ శనివారం కూడా ఒక టాపిక్తో, అంటే ఒక అంశంతో మీ ముందుకి రావటం అనేది జరిగింది. అడాప్షన్ ఆఫ్ ద ట్రూత్. ఈరోజు ఆ యొక్క చెప్పవలసుకున్నటువంటి ఉద్దేశమైనటువంటి ఆ యొక్క మాట ఏంటి అంటే దేవుని వాక్యం ఎస్పెషల్గా అడాప్షన్ ఆఫ్ ద ట్రూత్ అంటే దేవుని యొక్క సత్యాన్ని మనం ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలి, లేకపోతే సత్యాన్ని ఏ విధంగా అవగతం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లియర్గా ఈరోజు చూద్దాము. దయచేసి మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. చాలు. సో ఇక్కడ 4వ అధ్యాయము 33వ వచనంలో ప్రభువారు చెప్పేటువంటి ప్రతి మాట ఏంటంటే ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదు అని చెప్పాడు. ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదు, వారి శక్తి కొలది వారికి బోధించను అని చెప్పినప్పుడు వారిలో ఎంతవరకు వినేటువంటి అవగాహన ఉన్నదో, ఎంతవరకు జ్ఞానం ఉన్నదో, వారి యొక్క శక్తి ఉన్నంత వరకు ఆయన ఆ విషయాలు చెబుతూ ఉన్నాడు. ప్రతి విషయంలోనూ ఆయన ఉపమానాలని అందిస్తూ వచ్చాడు. అంటే ప్రతి ఒక్క ఉత్కృష్టమైనటువంటి ప్రతి ఒక్క అంశానికి కూడా ఆయన చాలా క్లియర్గా ఒక ఉపమానంతోనూ, ఒక ఇలస్ట్రేషన్తోనూ, లేకపోతే ఒక పారాబుల్తో ఆయన చెప్పడం అనేది మనం ప్రతిసారి చూస్తూ ఉన్నాం. సో ఈ విషయంలో చూసినప్పుడు వారికి ఓపిక ఉన్నంత వరకు కూడా వారికి శక్తి కొలది ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆ యొక్క ప్రతి బోధలోనూ ప్రతి అంశంలోనూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఉపమానంతో జత చేర్చి ఆయన వాక్యాన్ని ప్రజలకి కానీ ఆయన యొక్క శిష్యులకి బోధించడం జరిగింది. కానీ శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆ యొక్క మర్మాలను ప్రత్యేకంగా వారికి విశదీకరించి వివరించి చెప్పడం మనం చూస్తాం. సో కాబట్టి ఇక్కడ అడాప్షన్ ఆఫ్ ద ట్రూత్ అంటే సత్యాన్ని ఆకలింపు చేసుకునేటువంటి ప్రక్రియలు బిలీవర్స్కి ఆయన ఉపమాన రీతిగా చెప్పినప్పుడు కొందరు సాధ్యమైనంత వరకు వారి యొక్క దేవుని యొక్క వాక్యంలో మర్మాలను సత్యాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకోవడం జరిగింది.
మరి రెండవదిగా చూసినప్పుడు ఆ యొక్క ఒంటరిగా ఉన్నప్పుడు, వారంతా ఏకాంతంలో ఉన్నప్పుడు శిష్యులకి మరి ప్రాముఖ్యంగా దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలని చాలా క్లియర్గా విశదీకరించి ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడంలో రెండు విషయాలు మనం చూస్తూ ఉన్నాం. బిలీవర్స్తో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి విధానాన్ని అవలంబించడం, దాన్ని ఆ తర్వాత శిష్యులతో ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన మరి ప్రాముఖ్యంగా దాన్ని వివరించి చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయానికి ఒక ఉపమానాన్ని జోడించి మరి ఆయన యొక్క బోధని ముందుకు తీసుకువెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక్కొక్క ఇలస్ట్రేషన్ ద్వారా లేకపోతే ఒక్కొక్క పారబుల్ ద్వారా దేవుడు వివరించి చెప్పడం అనేది చాలా గొప్పగా మనం చూస్తూ ఉన్నాం. సామాన్యులు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, మరి అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సమూహంలో అనేక వందల వేల మంది గుంపులుగా వచ్చి ఆయన యొక్క మాటను వింటానికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు ఎంతగానో ఆతృతతో ఆసక్తితో దేవుడు ఏ మాటలు చెప్తాడా, దేవుడు ఎంత సంతోషకరమైన మాటలు చెప్తున్నాడా, ఎంత ఆత్మీయ విషయాలు చెప్తున్నాడా అనేటువంటి విషయాలు చెప్తూ వస్తున్నప్పుడు నిజంగా ఎంతో ఆసక్తితో ప్రేమతో గొప్ప నిరీక్షణతో ప్రజలు వస్తూ ఉండేవాళ్ళు. మరి వారి యొక్క నిరీక్షణని ఆయన ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యే చేయాలని చెప్పేసి పారాబుల్స్తో చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి విషయంలో మనం చూసినప్పుడు రెండు విషయాలు మనం క్లియర్గా చూసాం. ఒకటి, ఉపమాన రీతిగా చెప్పినప్పుడు శిష్యులకి ఏకాంతంగా దాన్ని విస్తీకరించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మల్టిట్యూడ్స్తో అనేక మందితో ఉన్నప్పుడు దాన్ని ఉపమాన రీతిగా చెబుతూ వారికి అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు అవగాహన చేసుకుంటూ చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడంలో శిష్యులు ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. అంటే వారు ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు పరిచయంలో ఉన్నటువంటి వారు ఏది పడితే చెప్పాలని కాకుండా వాక్యంలో ఉన్నటువంటి మర్మాల్ని విస్తీకరించేటువంటి స్థితిలోకి రావాల్సిన స్థితి ఏర్పడింది. అప్పుడు మనం సత్యాన్ని చాలా క్లియర్గా అవగాహన చేసుకోగలుగుతాం. ఆ సత్యాన్ని ప్రజలకి బయలుపరి చెప్పినప్పుడు ప్రజల్లో మంచి అవగాహన పెంపొందించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో యేసు ప్రభు వారు శిష్యులకు ప్రత్యేకంగా విశదీకరించి చెప్పడం మనం చూస్తాం. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు అన్ని విషయాలు అందరి ముందు చెప్పడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇక్కడ శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన చాలా శ్రద్ధ తీసుకొని దాన్ని విశదీకరించి వివరించి విపులీకరించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాన్ని విస్తీకరించి ఒక ఎక్స్పోజిటరీ వేలో చెప్పడం అనేది మనం నేర్చుకోవాలి. సో దాట్ ద పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద హిడెన్ ట్రూత్స్ విచ్ ఇస్ ఇన్లేడ్ ఇన్ ద స్క్రిప్చర్. ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ గొప్ప మర్మాల్ని అర్థం చేసుకోవడానికి శిష్యులు ఏ విధంగా ఆ రోజుల్లో విస్తీకరించి దేవుని మర్మాలు చెప్పారో ఈ రోజుల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరింత గొప్పగా దేవుని యొక్క మర్మాల్ని విస్తీకరించి చెప్పడానికి దేవుడు ఈ విషయాన్ని మన యొక్క వాక్యంలో పొందుపరచడం మనం చూస్తున్నాం. తర్వాత హ్యూమన్ వీక్నెస్ ఆర్ నెసెసిటీస్, అంటే ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటూ ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి, వారి పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, ఏ స్థితి వారైనప్పటికీ కూడా ఈ యొక్క హ్యూమన్ వీక్నెసెస్ ఆర్ ద నెసెసిటీస్, అంటే సహజంగా మనిషికి ఉండేటువంటి బలహీనత గురించి మనం చూస్తూ ఉంటాం. అది యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. దయచేసి చదవండి ఎవరైనా. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. చాలు. సో నేను చెప్పవలసినటువంటి సంగతులు అనేకమైనవి కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని గ్రహింపలేరు, తట్టుకొనలేరు, లేకపోతే అవగాహన చేసుకోలేరు అని చెప్పడం జరుగుతుంది. అంటే హ్యూమన్ వీక్నెసెస్ అంటే అనేక విషయాలు దేవుడు బోధించాడు. ధర్మశాస్త్రం గురించి చెప్పాడు, ప్రవక్తల గురించి చెప్పాడు, న్యాయాధిపతుల గురించి చెప్పాడు, దేవుని రాజ్యం గురించి చెప్పాడు. ప్రతి విధమైనటువంటి అంశాల గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి విషయంలో చెప్పొచ్చినప్పుడు చివరిలో కొన్ని గొప్ప విషయాలు చెప్పినప్పుడు ఆయన ఆ యొక్క విషయాల్లో చెప్తూ వచ్చినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్న అంశం ఏంటంటే, నేను అనేక విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ అవి లేరు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అని చెప్తున్నాడు ఇక్కడ. సో కాబట్టి మనిషి జీవితంలో అది పెద్దవారు అవ్వచ్చు, చిన్నవారు అవ్వచ్చు, లేకపోతే ఏ వయసు వారైనా కూడా వారి పరిచయంలో ఉన్నా లేకపోయినా కూడా కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు దెర్ ఆర్ సర్టెన్ వీక్నెసెస్ దట్ రూల్డ్ ఇన్ అవర్ లైఫ్.
అంటే మన జీవితంలో కొన్ని వీక్నెసెస్ లేకపోతే కొన్ని బలహీనతలు మనిషిని కొంచెం ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క బలహీనత ఉన్నప్పుడు ప్రభువు ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ అనేక విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు. ఆ యొక్క విషయాలు పంచుకునే క్రమంలో అన్నీ అర్థం చేసుకునేటువంటి స్థితి మీలో లేదు. ఆ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్, ఆ డిజైనింగ్ స్పిరిట్, ఆ విజ్డమ్ అనేది మీకు సఫిషియెంట్గా లేదు. యు ఆర్ నాట్ అడాప్టెడ్ టు గ్రాస్ ద ట్రూత్ ఆర్ అండర్స్టాండ్ ద ట్రూత్. ఆ విషయాన్ని ఉద్దేశించి అనేక సంగతులు మీతో విస్తరించి మాట్లాడాలనుకుంటున్నాను. బట్ రైట్ నౌ యు ఆర్ నాట్ ఎక్విప్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద విజ్డమ్ ఆఫ్ ద గాడ్ ఆర్ మేబీ ద కాంప్రహెన్సివ్ వేలో అర్థం చేసుకునేటువంటి స్థితి మీలో లేదు అని చాలా క్లియర్గా గాడ్ ఎలివేటెడ్ ద హ్యూమన్ వీక్నెసెస్. కొన్నిసార్లు ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి లాట్ ఆఫ్ ఎన్సైక్లోపీడియాస్ మనం చాలా క్లియర్గా రోల్ అవుట్ చేస్తూ ఉంటాం. వి ఫ్లిప్ ద పేజెస్, చాలా విషయాలు మనం ఫ్లిప్ చేస్తూ ఉంటాం. కానీ ద ఎండ్ ఆఫ్ ద డే విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ డిసప్పాయింట్. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వీఆర్ అక్యుములేటింగ్. బట్ యేసు ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు, అనేక విషయాలు నేను మీతో ప్రస్తావించాలనుకున్నాను, మాట్లాడాలనుకున్నాను, బట్ యు ఆర్ నాట్ ఎనఫ్ ఎక్విప్డ్ టు అండర్స్టాండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఆ యొక్క యోహాను సువార్తలో చాలా క్లియర్గా చెప్పడం మనం చూస్తా ఉన్నాం. తర్వాత మరొక సందర్భంలో యేసు ప్రభు వారి పేతురుని చాలా క్లియర్గా అడుగుతూ ఉంటాడు. ఏమంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ఎస్ ప్రభు, నేను ప్రేమిస్తున్నాను, నా మనసులో ఉన్న విషయాలు నీకు తెలియవా అని చెప్పేసి ఈ పేతురు హీ ఓపెన్డ్ అప్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. చాలా క్లియర్గా మనం చూస్తూ ఉంటాం. దయచేసి అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనం చేసిన తరువాత యేసు సియోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు ఆ గొర్రె పిల్లను మేపుమని అతనితో చెప్పెను. చాలు. ఇక్కడ పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ద గాడ్ ఈజ్ ఆస్కింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దేవుడు తెలియక అడగలేదు, లేదంటే ఆయనకి పేతురు యొక్క మనస్తత్వం తెలియకుండా లేదు. That he knows that he is the flamboyant and he has a lot of a zeal and enthusiasm and is quite quicker to give the answer according to his temperament. సో పేతురు చెప్పిన విధంగా ఒక మాట అంటాడు, మరి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే యూ ఫీడ్ మై ల్యాంబ్ అంటే నా యొక్క గొర్రెలను మేపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి గాడ్ ప్రిపేరింగ్ పీటర్ టు ఎస్టాబ్లిష్ హిస్ చర్చ్, హిస్ కింగ్డమ్. నా యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ యొక్క పేతురు నీ అనేటువంటి బండ మీద, నీ మీద నా యొక్క చర్చ్ని లేకపోతే నా యొక్క సంఘాన్ని నిర్మించబోతున్నానని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఆస్క్ హిమ్ టు ఫీడ్ ద ల్యాంబ్. అంటే ఇక్కడ ప్రముఖంగా మనం చెప్పేటువంటి అంశం ఏంటంటే గాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు బి లవ్. అంటే ఇక్కడ సేవలో ఉన్నవారు లేకపోతే సేవ నడిపించేవారు, పాస్టర్లు అన్నవాళ్ళు ముఖ్యంగా ప్రభువుని పూర్తిగా ప్రేమించాలని కోరుకున్నాను. యేసు ప్రభుని ప్రేమించందే, యేసు ప్రభుని అనుసరించందే, యేసు ప్రభుని నిజంగా అనుకరించందే వీ కెనాట్ ఫీడ్ ద ల్యాండ్. ఆ యొక్క గొర్రెల్ని మేపేటువంటి సామర్థ్యం మనకు రాదు. ఈ రోజుల్లో ఏదో గొప్ప వాక్యం చెప్పేసి ప్రజల్ని ఆకర్షించగలుగుతున్నాము అనేటువంటి ఒక రకమైనటువంటి ధోరణిలో ముందుకెళ్తున్నాం. కానీ లేకపోతే ఏదో గొప్ప గొప్ప పాటలు పాడి, లేకపోతే గొప్ప స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి, లేకపోతే పెద్ద పెద్ద క్రూసేడ్లు పెట్టేసి మనం చర్చిని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ద పీపుల్ అండ్ పాస్టర్స్ ఆర్ అబ్సెస్డ్ విత్ ద ఈవెంట్స్. బట్ ఇక్కడ దేవుడు అడుగుతున్నాడంటే బిఫోర్ హ్యాండ్ ఓవరింగ్ ద సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ టు ద గాడ్ అండ్ టు ద పీటర్, పేతురికి తాను ఆ విషయాన్ని ఆ యొక్క సంఘాన్ని అప్పచెప్పే ముందు గాడ్ ఈజ్ ఆస్కింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఆర్ యూ లవింగ్ మీ ట్రూలీ? నిజముగా నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. దెన్ యూ ఆర్ క్వాలిఫైడ్ టు లీడ్ ద చర్చ్. Then you are qualified to lead the church. Then you are qualified to do the ministry. Then you are qualified to run the ministry. The most important and essential point in the Christian life is that we have to love the God, love the Jesus truly, wholeheartedly, full of your spirit and full of your knowledge and full of your strength. Otherwise, we are not qualified to run the ministry. But not eloquence of your speech. అంటే గొప్పగా వాక్యం చెప్పడం చేత కాదు,
లేకపోతే గొప్పగా వేరే వేరే ఇతర అంశాల్లో చాలా గొప్ప ప్రదర్శన ఇవ్వడం కాదు. గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆర్ సర్టన్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యువర్ మైండ్ ఆర్ హార్ట్, బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వెదర్ యు ఆర్ ట్రూలీ లవింగ్ జీసస్ ఆర్ నాట్. మేబీ యూ హ్యావ్ సర్టన్ వీక్నెసెస్. అన్ని విషయాలు మనకు అవగాహన లేకపోయి ఉండొచ్చు, లేకపోతే అన్నిటి మీద మనకి సామర్థ్యం లేకపోవచ్చు. ద రీజన్, నేను ముందు చర్చిని నీకు అప్పగజెప్పే ముందు, కొన్ని ఆత్మలు నీకు అప్పచెప్పే ముందు, కొన్ని గొర్రెలు నీ సంఘానికి నడిపించే ముందు, నీ మాట ద్వారా, నీ వాక్యం ద్వారా, నీ పాట ద్వారా, నీ ప్రార్థన ద్వారా, లేకపోతే నీ యొక్క రకరకాలటువంటి అంశాల ద్వారా, పరిచర్య ద్వారా సంఘాన్ని నీకు అప్పచెప్పే ముందు, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ద ఇంపార్టెంట్ thing, in essential thing in a Christian life is that are we truly loving Jesus or not? For that reason, God is stressing out or asking very clearly Peter to, are you loving me wholeheartedly, the full of your heart, from bottom of your heart? ఈ ప్రశ్న చాలా క్లియర్గా అడుగుతున్నాడు. దట్ ద రీజన్ ఈజ్, నా యొక్క సంఘాన్ని నీకు అప్పచెప్పే ముందు నువ్వు నన్ను నిజంగా ప్రేమించని చెప్తున్నాడు. ఈ రోజుల్లో సంఘాన్ని నడిపే వాళ్ళు, are they really loving Jesus, or for something else they are loving Jesus? That we plainly love Jesus, then your love will be transferred to the church, and then your affection will be transferred to the church, and your affinity will be transferred to the church, and the pastor and the church have a strong bondage. నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. పేతురు, సీమోను పేతురు అనేటువంటి ఆ యొక్క సంఘం మీద, ఆ యొక్క రాయి మీద, ఆ బండ మీద నేను సంఘాన్ని కడతానని చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్. ఈ రోజుల్లో సంఘాన్ని నడిపేటువంటి ప్రతి నాయకుడికి, సంఘంలో లీడర్గా పిలువబడుతున్నటువంటి, నాయకులుగా పిలువబడుతున్నటువంటి అనేక గొప్ప గొప్ప దైవజనులకి ద గాడ్ ఈజ్ పోజింగ్ ద క్వశ్చన్ త్రూ ద పీటర్, ఆర్ యూ లవింగ్ మీ హోల్ హార్టెడ్లీ, ఆర్ మేబీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్. సో క్రీస్తుని నిజంగా ప్రేమించలేకపోతే we are not qualified to run the churches. We are not equipped to move the ministry of the God. So for that reason, దేవుడు అడుగుతున్నాడు, you feed my lamb, నా గొర్రెలను మేపు, పచ్చిక గల చోట్లకి తీసుకువెళ్తానని చెప్పాడు. So that we are not giving a false impression to the church that we are loving so much. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు సంఘాన్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నట్టుగా చెప్తున్నారు. We have a truly love. Until unless you love the Jesus, you are not at all qualified to run the ministry of the church or proclaim the word of God. Otherwise it will become a counterfeit. We are not here to run the counterfeit ministries. We are here to truly love the Jesus, and the same love and affection will be transformed to the church. Then the bondage will be built between the congregation and to the pastor, or maybe a man of God. So for that reason Jesus raised the question to the Peter, are you loving me truly? So తర్వాత మనం చూసినప్పుడు కొన్ని సత్యాల్ని కొంతమంది గ్రహించలేరు, because they are not discerning enough to distinguish between the truth and error, or false and truth. ఈ రెండు విషయాల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతూ దే మిస్ఇంటర్ప్రెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో పాలు గురించి, యొక్క ఆహారం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలుతోను మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీరు అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోస్తుల వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారా? చాలు. సో ఇక్కడ ద డివిజన్ ఆఫ్ ద చర్చెస్లో ఉన్నటువంటి ఆ యొక్క డివిజన్స్ గురించి మాట్లాడుతూ, ఆ యొక్క బిలీవర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెన్సెస్ని ఈజ్ హైలైటింగ్, ఈజ్ స్ట్రెస్సింగ్ అవుట్ అండ్ అసెప్టింగ్ వెరీ క్లియర్లీ. యు ఆర్ జస్ట్ లైక్ ఎ న్యాచురల్ పీపుల్, అంటే ప్రకృతి సంబంధులాగా ఉన్నారే తప్పించి మీలో స్పిరిచువాలిటీ అనేది జనరేట్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాట్ ద ద స్పిరిచువాలిటీ అనేది మీలో ప్రాస్పర్ అవ్వట్లేదు, అభివృద్ధి చెందట్లేదు. Still you are infants in the ministry. Still you are infants in the God's love. Still you are infants
అండ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో, దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకుని దాన్ని వ్యక్తపరచడంలో యు ఆర్ జస్ట్ లైక్ ఏ కిడ్స్, యు ఆర్ జస్ట్ లైక్ ఏ ఇన్ఫెంట్స్ హూ ఆర్ నౌరిష్డ్ బై ద మిల్క్. పాల చేత మీరు తృప్తి పొందుతున్నారే కానీ మాంసం చేత, మరి పుష్టికరమైనటువంటి ఆహారం చేత మీ యొక్క దేహాన్ని మీరు పుష్టిపరచుకోవట్లేదు, లేకపోతే అభివృద్ధి పరచుకోవట్లేదు అని చెప్తా ఉన్నాడు. యు ఆర్ సో వీక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ సో వీక్ ఇన్ ద proclaiming the Jesus, you are so weak to understand the miracles of the God, or maybe the hidden truths of the word of God. దేవుని మర్మాలను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతుంది. యు ఆర్ టేకింగ్ a very literal meaning, like a resembling of the natural people, అంటే ప్రకృతి సంబంధులుగా, like a carnal people. ఇక్కడ ప్రకృతిలో ఈజ్ resembling to the carnal people, అంటే బయట సంఘం వెలుపల వాళ్ళు ఆ యొక్క ఆత్మీయ అర్థాలను అర్థం చేసుకోలేకుండా, తెలుసుకోలేకుండా దే విల్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. అలంకారప్రాయంగా చెప్పబడిన విషయాల్ని వారు అక్షరబద్ధంగా తీసుకున్నప్పుడు ఇట్ విల్ గివ్ ఎ డిఫరెంట్ మీనింగ్. అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి ఆత్మీయ అర్థాలని ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ఎ లిటరల్ మీనింగ్, అంటే అక్షరబద్ధంగా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ గివ్స్ ఎ కంప్లీట్ ఎ ఫాల్స్ అండర్స్టాండింగ్. ఫర్ దట్ రీజన్ వాక్యంలో చాలా వరకు బైబిల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. వారి వాదనకి ఎందుకు అక్కడ అర్థమిస్తుందంటే అలంకారప్రాయంగా చెప్పబడినవి లేకపోతే అక్షరబద్ధంగా తీసుకున్నప్పుడు దెన్ ద పీపుల్ దే డోంట్ డిసర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ మీనింగ్. అంటే యేసు ప్రభు చెప్పినప్పుడు లేకపోతే ప్రవక్తలు దాన్ని ఒక పారబుల్ రూపంలో చెప్పినప్పుడు వెన్ యూ టేక్ ఇట్ లిటరలీ అక్షరబద్ధంగా తీసుకున్నప్పుడు దెర్ ఇస్ అ పొటెన్షియల్ ఛాన్స్ టు మిస్ఇంటర్ప్రెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ యొక్క వాక్యాన్ని తప్పుదోవ పట్టించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటా ఉంటాయి. సో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ పౌలు 1 కొరింథీ 3:2, 3, 4 వచనాల్లో చెప్పినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెన్సెస్, ఆ డిస్క్రిపెన్సీస్, అంటే ఆ యొక్క లోపభూయిష్టమైనటువంటి అండర్స్టాండింగ్ చెప్తా ఉన్నాడు ఇక్కడ. యు ఆర్ నాట్ మెచ్యూర్ ఎనఫ్, యు ఆర్ స్టిల్ ఇమ్మెచ్యూర్. మీలో ఆ నిబద్ధత లేదు అని చెప్తా ఉన్నాడు. మీలో ఆ యొక్క పౌష్టికాహారం తీసుకునే శక్తి లేదు. యు ఆర్ అ వీక్ పీపుల్, యు ఆర్ అ ఫీబుల్ పీపుల్, యు ఆర్ స్టంబ్లింగ్ అండ్ ఫంబుల్ ఆన్ ఫర్ క్యార్నల్ థింగ్స్. ప్రకృతి సంబంధమైన విషయాల పట్ల మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్తున్నాడు. మీలో కొంతమంది నేను పౌలు వాడను, మరి కొంతమంది అపోల్లో వాడను, నేను పలానా వాడని చెప్తా వస్తా ఉన్నాను చెప్పాడు. విచ్ షోస్ దట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఇమ్మెచ్యూరిటీ, ఇట్ డిస్ప్లేయింగ్ ఇమ్మెచ్యూరిటీ. ఈ రోజుల్లో పలానా చోట చాలా బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. పలానా గొప్ప పాస్టర్ గారు చెబితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తా ఉంటారు. సో దాట్ ఇక్కడ పౌలు వాడును. ఆ రోజుల్లో పౌలు చాలా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి పరిచారకుడిగా ఉన్నాడు. He's a man of excellence in preaching, in theology. As a religious scholar, he is the well-renowned personality in those days. And no one can compete with him when it comes to the scripture. మరి వాళ్ళ లేఖనాలతో పోల్చి చూసినప్పుడు ఆయనతో విభేదించగల సామర్థ్యం కలిగిన వారు ఆ రోజుల్లో ఆయన దరిదాపులకు ఎవరూ లేదు. ద మీర్ సైట్ ఆఫ్ హిమ్ ఈస్ ద ట్రెంబుల్. ఆయన చూసినప్పుడు వాక్యంతో ఆయన్ని ధీటుగా ఎదుర్కోవాలి అంటే ఇట్స్ చాలా కష్టం. ఆయన యొక్క డిఫెన్స్ విన్నప్పుడు ఆయన కొంతమంది అధికారులు అంటారు, ఏంటి అంత తక్కువ సమయంలోనే నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చాలని చూస్తున్నావా అంటూ ఉంటాడు. ఒకసారి ఒక యోధ, ఒక రోమన్ ఎంపైర్ చాలా క్లియర్గా అంటాడు. చాలా క్లియర్గా అతని డిఫెన్స్ విన్నప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అంటాడు, ఇన్ ద షార్ట్ టైమ్ వై యు వాంట్ టు కన్వర్ట్ మీ ఇన్ టు ద క్రిస్టియానిటీ. ఎందుకు నన్ను క్రీస్తులోకి తీసుకెళ్ళిపోతున్నావు అంటున్నాడు ఒకసారి. సో ఈ విషయాన్ని చూసినప్పుడు చాలా క్లియర్గా మనం అర్థం చేసుకుందంటే ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్తున్నాడు. నౌ ద చర్చ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు ద అకార్డింగ్ టు ద పర్సన్. దట్ ఈస్ ద హెరసీ ఇన్ ద చర్చ్. Paul is speaking very clearly. We should not be divided according to the person. We must be united according to the Jesus Christ. యేసు ప్రభులో ఉన్నప్పుడు we are all united. We are all equal. Oh, we are all one. But when we go according to the person, and that our views will be different with the another person, and automatically the rift created between the personalities, rift created between the churches, and rift created between the ministries. ఈ విషయాన్ని చాలా క్లియర్గా ప్రస్తావిస్తూ ఎందుకు మీలో ఒకడు పౌలు వాడనని ఒకడు అపోల్లో వాడనని విభేదించుకుంటున్నారు? ఆర్ యు నాట్ ద క్యార్నల్ పీపుల్? మీరు ప్రకృతి సంబంధ వ్యక్తుల్లాగా మీరు ఉండట్లేదా అని చెప్పేసి పౌలు చాలా గట్టిగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో పలానా పాస్టర్ గారు సంఘానికి మీరు వెళ్తున్నాం అని చెప్తున్నారు. Why we have to elevate the image of the pastor? What is the necessity? If you are elevating such a personality according to the particular person or a pastor, then ultimately
యు ఆర్ జస్ట్ లైక్ ఏ క్యానల్ పీపుల్. నువ్వు ప్రకృతి సంబంధి వాడివే. ఆ రోజుల్లో పౌలుకి ఎంత గొప్ప పేరు ఉన్నప్పటికీ కూడా హీ హాజ్ ద డబుల్ సిటిజన్షిప్. ఆయన యూద మత ప్రవిష్టుడిగా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం హీ హాజ్ ద రోమన్ సిటిజన్షిప్. ఆయన రోమా దేశంలో ఎక్కడికైనా రోమా ప్రభుత్వం పరిపాలించేటువంటి ఏ దేశంలోకైనా వెళ్ళగలిగి చెప్పగలిగేటువంటి సామర్థ్యము, ఆ యొక్క సిటిజన్షిప్, ఆ యొక్క లైసెన్స్ ఉంది. అందరికీ అవకాశం లేదు, బట్ హీ హాజ్ ద డ్యూయల్ సిటిజన్షిప్. ఒక యూద మత ప్రవిష్టుడుగా ఉంటూనే దట్ హీ ఇన్హెరిటెడ్ ద సిటిజన్షిప్, రోమన్ సిటిజన్షిప్ ని ఇన్హెరిట్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో దట్ హీ కెన్ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ అవుట్ యూరప్. ఆ విధమైనటువంటి అవకాశాన్ని, ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు యొక్క పౌలుకి ఇచ్చినప్పుడు ఆయన ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, అంత గొప్పవాడైనప్పటికీ కూడా, అంత జ్ఞానం కలిగిన వాడు అయినప్పటికీ కూడా ఎందుకు మీలో మీరు ఎందుకు డిఫరెన్సెస్ పెట్టుకుని సంఘాన్ని డివైడ్ చేస్తున్నారన్నారు. సో ఇట్ షోస్ దట్ ఇఫ్ యు ఆర్ డివైడింగ్ అకార్డింగ్ టు ద పర్సన్, or you are giving a particular opinion on particular pastor and elevating the image of the pastor and diminishing the personality of the Christ or the divinity of the Christ, then you are like a carnal people. ఒక పాస్టర్ ద్వారానో ఒక పర్టికులర్ దేవజనుడి ద్వారానే నువ్వు ఉప్పొంగుతుంటే దట్ యు ఆర్ అ carnal person. You are nothing short of to that particular spirituality. So that here Paul emphasizing very clearly, don't show your carnality to the church, rather you be silent at the home. Otherwise you are the person caused to the rift between the people and the churches and the ministry. So we should not be caused అని ఈ విషయాన్ని ప్రస్తావించి చెప్తున్నాడు. సో పర్సన్ షుడ్ నాట్ బి ఎలివేటెడ్. పలానా వ్యక్తి హైలైట్ చేయబడకూడదు ఎప్పుడు కూడా. ఎస్, వీ హ్యావ్ టు గివ్ ఎ డ్యూ రెస్పెక్ట్ టు ద పాస్టర్. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. యాజ్ ఎ దైవజనుడిగా, ఒక మంచి వాక్యం చెప్పేటువంటి వాడిగా, ప్రజల్లో నిరీక్షణని పెంపొందించే వ్యక్తిగా, అభివృద్ధి చేసే వ్యక్తిగా, ఎస్ వీ హ్యావ్ టు గివ్ ఏ 100% డ్యూ రెస్పెక్ట్. బట్ దట్ రెస్పెక్ట్ షుడ్ నాట్ ఎక్సీడ్ బియాండ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని దాటేంతగా వెళ్ళకూడదు. ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలా ప్రసంగాలు చూస్తా ఉన్నాం, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్ ఎవర్ ద సోషల్ మీడియా ఈస్ ప్రొవైడింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. పీపుల్ ఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. But the Christian perspective should not be overcrossed or maybe outsmarted. యేసు ప్రభుని బీట్ చేసే విధంగా లైక్స్ రాకూడదు. యేసు ప్రభుని తక్కువ చేసే విధంగా హిస్ పర్సనాలిటీ షుడ్ నాట్ బి. కానీ ప్రతి ప్రసంగంలో దేవుడు అది చేశాడు చెప్తున్నాడు. బట్ హూ ఈస్ ఎలివేటింగ్ హిస్ ఇమేజ్? ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన రాజ్యాన్ని ప్రస్తావిస్తూ పౌలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒకడు పౌలు వాడని ఎందుకు చెప్తున్నాడు? యు ఆర్ నాట్ మై పార్టీ ఈవెన్ దో యు ఆర్, డిస్పైట్ యు ఆర్ సపోర్టింగ్ మీ. ఇట్స్ అ కార్నాలిటీ. సో కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి చెప్తూ యొక్క డిఫరెన్సెస్, అంటే ఒక సత్యాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే కనుక యూ షుడ్ నాట్ డివైడ్ అకార్డింగ్ టు ద పర్సన్, వీ మస్ట్ యునైట్ అకార్డింగ్ టు ద జీసస్ క్రైస్ట్. సో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్తున్నాడు. మరొక ఉద్దేశాన్ని పౌలు చెప్తూ ఏమన్నాడంటే, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21-22 వచనాలు దయచేసి చదవండి. ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21-22 వచనాలు. దేవుడి విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రం లేని వాడిగానే ఉన్నాను. బలహీనులు సంపాదించుకున్నటకు బలహీనులుగా ఉండి బలహీనుని అయితే నేను చెప్తా ఉన్నాను. సో దట్ ఈస్ ద రీజన్ హియర్. పౌలు చెప్తుంది ఏంటంటే, క్రీస్తుని సువార్త ప్రకటించుకోవడం కోసం, క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించుకోవడం కోసము నేను ధర్మశాస్త్రం పొందిన వారి కోసం ధర్మశాస్త్రం పొందినవాడిగా ఉన్నాను, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడిగా ఉన్నాను. టు ఇన్ ఆర్డర్ టు విన్ ద సోల్స్ ఫర్ ద క్రైస్ట్, ఫర్ సేక్ ఆఫ్ ద క్రైస్ట్, ఐ బికమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ ది మోసెస్, లా ఆఫ్ ది మోసెస్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ బికమ్ ఏ పర్సన్ who did not follow the law of the Moses. అంటే ధర్మశాస్త్రం కలిగిన వారికి ధర్మశాస్త్రం కలిగినవాడిగా ఉన్నాను, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడిగాను, ధర్మశాస్త్రం ఉన్నవాడికి ధర్మశాస్త్రం ఉన్నవాడిగా ఉన్నానని చెప్తున్నాడు. బలవంతుల కొరకు బలవంతుడిగా మారిపోయానని చెప్తున్నాడు. బలహీనుల కొరకు బలహీనుడిగా మారిపోయానని చెప్తున్నాడు. యు సీ దట్ ద డ్యూయల్ ఆర్ ట్రిపుల్ రోల్ ఇన్ ద Paul, the essentiality has been not changed. క్రీస్తు స్వారూప్యంలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని ఆయన వదిలిపెట్టలేదు. కానీ క్రీస్తును పొందుకోవడం కోసం, క్రీస్తులో అనేక ఆత్మలు సంపాదించుకోవడం కొరకు ఆయన అనేక ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకున్నాడు. ఆయనలో హీ చేంజ్ హిస్ పర్సనాలిటీ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్.
ఆ సమయంలో ధర్మశాస్త్రం కొరకు ఉన్నవారి కొరకు, ఆ యూదుల కొరకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మారిపోయాడు. ఆ తర్వాత యూదేతరులు ఎవరైతే ఉంటారో ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారిగా మారిపోయాడు. ఆ తర్వాత బలవంతుల కొరకు బలవంతుడిగా మారిపోయాడు. బలహీనుల కొరకు బలహీనుడిగా మారిపోయి ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధాల వాడయ్యాను అని చెప్తున్నాడు. I changed myself into different forms in order to win the souls for sake of Christ. క్రీస్తు కొరకు నేను అనేక రూపాలు మార్చానని చెప్తున్నాడు. When you are in Rome, you be Roman. దాని అర్థం ఏంటంటే యూ షుడ్ నాట్ లూజ్ యువర్ మోరల్స్. దాని అర్థం నువ్వేదో ఒక దౌర్భాగ్యుడిగా ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే ఒక నీతి తప్పినవాడిగా ఉండాల్సిన అవసరం లేదు. యూ టు మెయింటైన్ యువర్ స్పిరిచువాలిటీ, యూ జస్ట్ బీ ఫోకస్. యోసేపు తన జీవితంలో చూసినప్పుడు హీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రబుల్స్ ఇన్ లైఫ్. ఆయన యొక్క జీవితంలో ఆయన కష్టాలు పడ్డప్పటికీ కూడా హీ డిడ్ నాట్ లీవ్ హిస్ స్పిరిచువాలిటీ. యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టలేదు. when he was in the jail, when he was landed himself in the jail, when he was put in the prison, when he was behind the bars, he did not leave his spirituality. He maintained his righteousness. ఇక్కడ చెప్తా ఉన్నాడు, for that reason you no need to leave your righteousness. ఏదో సెక్యులర్ పీపుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసమో లేకపోతే బయట వారిని ఇంప్రెస్ చేసుకోవడం కోసం యూ షుడ్ నాట్ పోర్ట్రే యువర్ సెల్ఫ్ యాజ్ ఏ నాన్ క్రిస్టియన్. అక్కడేమో జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నీ క్రైస్తవత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అట్ యూ కెన్ మెయింటైన్ యువర్ స్పిరిచువాలిటీ, యూ కెన్ మేబీ అసోసియేట్, బట్ యూ షుడ్ నాట్ బీ పార్టిసిపేట్. దట్స్ వాట్ ఈ రోజుల్లో చాలా మంది నామకార్థం క్రైస్తవులు చేసేది ఏంటంటే అన్ని మతాలు సమానమని చెప్తున్నారు. ఓకే, అన్ని మతాలు సమానమైనప్పుడు అన్ని రకాల విధానాలు పాటించడానికి నువ్వు నీ మనసు అంగీకరించదు. యూ షుడ్ నాట్ స్వే అరౌండ్ వేర్ ఎవర్ ద విండ్ బ్లోస్. ఏదో ఎటు గాలి వస్తే అటు వెళ్ళటానికి లేదు. మేబీ యూ కెన్ టెల్ ఆల్ ద రిలీజన్స్ ఆర్ ద సేమ్, అపిరెంట్లీ యూ సేమ్, but in your heart you will give a due importance to a particular faith or particular religion. That is a well-known fact. For sake of the people, the government to proclaim all religions are same. It is a necessity for the government to say that all religions are same. బట్ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజుల్లో ఒక మతానికి మాత్రమే విపరీతమైన ప్రాధాన్యం ఇస్తారు. వేరే చిన్న మతాలు మాత్రం అది ఎటైనా పోవచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫ్యాసిజం. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. కానీ ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనట్టుగా ఉన్నాను, ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్రం ఉన్నట్టుగా ఉన్నాను, బలహీనులకు బలహీనుడిగా మారిపోయానని చెప్తున్నాడు. ఎట్ ఐ am mighty, మై స్క్రిప్చర్ హ్యావ్ ఎ మైటీనెస్. ఎస్, ఆయన వాక్యం కొరకరానిగా ఉన్నది, కానీ ఆయన చూడటానికి శరీర దౌర్బల్యుడిగా ఉన్నాడని చెప్తున్నాడు పౌలు. చాలా మంది ఆయన గురించినటువంటి క్రిటిసిజం ఏంటంటే అతను చూడటానికి శరీరపరంగా దౌర్బల్యుడిగా, కానీ బట్ హిస్ వర్డ్స్ ఆర్ హిస్ స్క్రిప్చర్స్ ఆర్ అన్డైజెస్టబుల్, కొరకరానివిగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద పౌల్. ఈస్ సేయింగ్ వెరీ క్లియర్లీ దట్ ఐ బికమ్ a lawless man according to the people who don't have a law. So I might become a lawful person for the people who follow the scripture or the law of the Moses. So కాబట్టి ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని చెప్పేసి he's trying his level best. ఈ రోజుల్లో కొన్ని విధానాలు మాత్రమే వాడుతున్నారు. either proclaim the word of God in the YouTube, or maybe giving you online messages, or maybe something else. Where is the giving a exposition of the word of God? ఆ యొక్క దేవుని మాటలు విశదీకరించి మాట్లాడేటువంటి శిష్యులతో కూడి యేసు ప్రభువు విశదీకరించి ఏకాంతంలో మాట్లాడినట్టు ఏ బిలీవర్ అయినా ఏ పాస్టర్ దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఈ వాక్యం అర్థం కాలేదు, కెన్ వి డిస్కస్ అనేటువంటి డిబేట్ ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా సరే, ఏ బిలీవర్ అయినా, ఏ సంఘం పెద్ద పాస్టర్ గారిని పిలవబడినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని మర్మాన్ని మాకు చెప్పండి అని అంటే అవకాశం ఉందా? ఆస్కారం ఉందా? ఆ లేక ఛాంబర్కి వెళ్ళే అవకాశం ఉందా? నో. మరి యేసు ప్రభు శిష్యులకు ఎలా అవకాశం ఇచ్చాడు? వై ద పాస్టర్స్ ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైమ్ టు ద డిసైపుల్స్ టు ఎక్స్ప్లోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎక్స్క్యూటికల్ గా మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఫర్ దట్ రీజన్ వీఆర్ ఫెయిలింగ్. ద క్రిస్టియానిటీ హెస్ బిన్ ఫెయిల్డ్ యాజ్ ద నంబర్ ఇస్ న్యూమరస్. నంబర్ పెరగచ్చు, తప్పు కాదు. బట్ when we want to disclose the truth, when we want to excavating the God's word, we are not giving a proper time to excavate or maybe dig into the scripture in depth. That's the reason we are failing. ఆత్మీయ మనల్ని శోధించేటువంటి విషయంలో వీఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైం. ఎక్స్ట్రీట్గా మాట్లాడలేకపోతున్నాం. అంత లోతుకెళ్తే అవన్నీ అర్థం అవుతాయండి అంటూ ఉంటారు.
So that is the ridiculous thing that is happening around the world, especially in the Christendom that we are seeing. So Paul actually changed himself into different forms in order to win the souls for sake of the Christ. ఈ యొక్క యేసు ప్రభులోకి ఆత్మను రక్షించడం కోసం he changed himself into the different forms, but yet he maintained his foundations. అంటే ఆ యొక్క ఆత్మీయతని ఆయన కాపాడుకున్నాడు, ఆ యొక్క రైచియస్నెస్ ఆయన కాపాడుకున్నాడు, అన్ని విషయాల్ని చాలా సాదృశ్యంగా తీసుకెళ్తూ దెన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద గ్రేట్ వారియర్ ఫర్ ద క్రైస్ట్. ఈ రోజుల్లో దేవుని కొరకు అనేక విధాలు పాటించేటువంటి అవకాశాలు ఉండట్లేదు. దెర్ ఇస్ సమ్ సర్టెన్ ప్రెషర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, సర్టెన్ రూల్స్ వర్ అప్లైడ్ ఆర్ ఎంప్లాయిడ్ ఆర్ ఎన్ఫోర్స్డ్ దట్ వీ హ్యావ్ టు డూ. వాక్యాన్ని ఈ విధంగానే చెప్పాలి, వాక్యాన్ని ఈ విధంగా చెప్పకూడదు, లేకపోతే ఈ విధంగానే నొప్పించేలా మాట్లాడాలి, లేకపోతే ఈ విధంగా మాట్లాడకూడదని. దేర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ వీఆర్ instilling and according to that we are preaching, but the Paul is not that way. He challenged the Roman government, he challenged the Jews, he challenged the Gentiles, he challenged his contemporaries. Andarni challenge chestu he maintained his humility and he maintained his spirituality and he maintained his scholarship for sake of the Christ to win the souls. ఈ రోజుల్లో అన్ని రకాల విధానాలు మనం పాటించాల్సి వస్తుంది. Not only preaching in the online, not only preaching in the YouTube or some other platforms, but we have to give a time to disclose the word of God, whatever the platform is providing nowadays, especially man of God, so-called man of God, so pastors should willing to give a time to the people who want to learn the truth. ఈ విషయంలో Paul is the great example to us. ఈ విషయాన్ని ఇచ్చినప్పుడు then automatically the truth will be adopted. ఆ యొక్క విషయాలు మనం దాదాపుగా 5 విషయాలు మనం చూసాం. 5 విషయాలు చూసినప్పుడు ఆ యొక్క శిష్యులతో ఏకాంతంగా ఉండి ఆ యొక్క పారబుల్స్ని విస్తీకరించి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనకున్నటువంటి వీక్నెస్ని బేర్ చేసుకుంటూనే దట్ వీ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవదిగా చూసినప్పుడు ఆ యొక్క పేతుని అడిగినప్పుడు నిజమైనటువంటి ప్రేమ కలిగిన యేసు ప్రభుతో ఉన్నప్పుడు మాత్రమే సంఘాన్ని నిర్మించేటువంటి ఆ యొక్క హక్కుని అధికారాన్ని దేవుడు మనకి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. నాలుగోదిగా చూసినప్పుడు వీక్ పీపుల్, ఇమ్మెచ్యూర్ పీపుల్, దే ఆర్ నాట్ ద రైట్ పీపుల్ టు బి కంటిన్యూ ఇన్ ద చర్చ్. వై? బికాస్ దే విల్ క్రియేట్ అ రిఫ్ట్ బిట్వీన్ ద చర్చెస్. ఫర్ దట్ రీజన్ దే నీడ్ టు ప్రాపర్లీ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ద గాడ్, దెన్ అసోసియేట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ అసోసియేట్ విత్ ద పీపుల్ ఇన్ ద చర్చ్. ఫైనల్ గా చూసినప్పుడు పౌలు చెప్పినట్టు ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని అవగాహన చేసుకుని ధర్మశాస్త్రం పాటించే వారి కొరకు ధర్మశాస్త్రంగా ఉన్నాడు, బలహీనుల కొరకు బలహీనులుగా ఉంటూ దాన్ని ఈ సత్యం అనేటువంటి వాక్యాన్ని అందరికీ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి సత్యాన్ని అడాప్ట్ చేసుకునే విషయంలో, అవగాహన చేసుకునే విషయంలో, లేకపోతే ఆకలింపు చేసుకునే విషయంలో we are the people into the forefront, especially the pastors have to disclose excavate the word of God to the church in a proper way. కాబట్టి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మన నిజ జీవితంలో అప్లై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, మరి వాక్యాన్ని చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈ వాక్యాన్ని మరి మా జీవితంలో అన్వయించుకొని ప్రజలందరూ కూడా మరి చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా దాని ప్రకారంగా ముందుకు వెళ్ళి దాన్ని ఆ యొక్క సత్యాన్ని మర్మాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిని అవగాహన చేసుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఈ యొక్క చెప్పబడినటువంటి 5 అంశాలను బట్టి మా జీవితంలో వాటిని అన్వయించుకొని మరింత గొప్పగా ముందుకు వెళ్ళటానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని దాని ప్రకారంగా మరలా మేము వాక్యంలో ఎదగడానికి మరి స్పిరిచువల్గా ఎదగడానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తూ ఈ యొక్క సమయాన్ని మీరే బ్లెస్ చేయమని, వాక్యాన్ని మీరే బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు స్టీఫెన్ గారి ద్వారా మరి చక్కని సందేశం ప్రభు వారి ద్వారా అందించారు. కాబట్టి విన్న మీరందరూ కూడా ఇంకా బలపడాలని మా ప్రార్థన. కాబట్టి మా ఈ యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్లో వస్తున్నటువంటి ప్రసంగాలన్నీ కూడా మీరందరూ ప్రేమతో వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రేపు విశ్రాంతి దినం కాబట్టి మందిరాల్లో ఆరాధన జరగటం లేదు, అంతే కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. కాబట్టి
రేపు 10:30 గంటలకి ఆరాధన ఆన్లైన్లో ప్రారంభించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సమయాన్ని ప్రభు మాటల కొరకు మీరు వెచ్చించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును నీ మాటలు విన్న ప్రతి వారికి నీ దీవెనలు, ఆశీర్వాదాలు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.